వాక్యాన్ని చదువుకుందాం. మన ధ్యాన వాక్యము న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 50వ వచనాన్ని చదువుకుందాం. తరువాత అబీమెలెకు తెబేసుకు పోయి తెబేసునొద్ద దిగి దాన్ని పట్టుకొనెను. ఆ పట్టణము నడుమన ఒక బలమైన గోపురం ఉండగా స్త్రీ పురుషులను పట్టణపు యజమానులను అక్కడికి పారిపోయి తలుపులు వేసుకుని గోపుర శిఖరం మీదకి ఎక్కిరి. అబీమెలెకు ఆ గోపురము నొద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధము చేసి అగ్ని చేత దాని కాల్చుటకు గోపుర ద్వారము నొద్దకు రాగా ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరగటి మీది రాతిని పడవేసినందున అతని కపాలము పగిలెను. అప్పుడు అతడు తన ఆయుధములను మోయు త్వరగా పిలిచి ఒక స్త్రీ అతని చంపెనని నన్ను గూర్చి ఎవరును అనుకొనుకున్నట్లు నీ కత్తి దూసి నన్ను చంపుమని చెప్పగా ఆ బంటు అతని పొడవగా అతడు చచ్చెను. చాలండి. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మరి చదవబడిన వాక్యములో తెబేసు అనే పట్టణములో ఒక స్త్రీ చేసిన పనిని మనము చదువుకుంటూ ఉన్నాం. ప్రాముఖ్యముగా నేను జ్ఞాపకం చేసేది ఏమిటంటే, ఒక స్త్రీ అతన్ని చంపెనని నన్ను గూర్చి ఎవరు అనుకొనకుండానట్లు నీ కత్తి దూసి నన్ను చంపు అని అబీమెలెకు అంటున్న మాటలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ రాత్రి నేను మీకు తెలియచేసే వాక్య సందేశం ఏమిటంటే, రోషముతో తెగించిన తెబోసు స్త్రీ గురించి నేను మీకు తెలియపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. స్త్రీలను ఉజ్జీవింపచేసే ఈ యొక్క ఆత్మీయ ఉజ్జీవ కూటములోనికి వచ్చిన వారలారా, స్త్రీని చాలా బలహీనముగా చూస్తారు. ఇక్కడ రాయబడిన మాటలు ఒక స్త్రీ నన్ను చంపెనని ఎవరు అనుకోకూడదు అనే మాట అబీమెలెకు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక స్త్రీ చేతిలో చనిపోవటము అది ఒక అవమానముగా భావించిన అబీమెలెకు మాట మనం చదువుకున్నాం. అయితే పరిశుద్ధ గ్రంథములో స్త్రీకున్న ప్రాముఖ్యత మనందరికీ తెలుసు కదండి. స్త్రీని దేవుడు చాలా ఉన్నతముగా ఏర్పాటు చేశారు. స్త్రీని ఎముక నుండి బలముగా సృష్టించారు. అలాగే స్త్రీ గర్భములో నుండి ప్రవక్తలు వచ్చారు, యాజకులు వచ్చారు. అలాగే స్త్రీలు న్యాయాధిపతులుగా వ్యవహరించారు, రోధించే స్త్రీలుగా, ప్రకటించే స్త్రీలుగా. అలాగే అత్యధికమైన అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంఘటన ఏ సృష్టికర్త చేత సృష్టింపబడిందో ఆ స్త్రీ గర్భములో సృష్టికర్తన దేవుడు శిశువుగా రావటమే గొప్ప అద్భుతమైన విషయం కదండి. కనుక స్త్రీలందరికీ దేవుడు ఎంతో ఉన్నతమైన స్థానమును పరిశుద్ధ గ్రంథములో మనకు తెలియపరిచిన వారైనారు. కనుక ఈ రోజుల్లో ఎక్కడ చూసినా, ఏ పరిచర్య చూసినా ఎక్కువగా స్త్రీలే కనిపిస్తూ ఉన్నారు కదండి. సంఘాల్లో చూసినా, సభల్లో చూసినా, ఎక్కడ చూసినా. కనుక స్త్రీని దేవుడు అద్భుతముగా వాడుకుంటూ ఉన్నారు. అయితే ఒక్క స్త్రీ చేతిలో చనిపోయానని అబీమెలెకు ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కదండి. అయితే ఈరోజు ఈ తెబేసు పట్టణములో ఉన్న ఈ స్త్రీ గురించి మనము ధ్యానించబోతుండగా, ఈ పట్టణములో ఈ స్త్రీ యొక్క పని కనబడుతుంది కానీ ఆమె పేరు వ్రాయబడలేదు. జాగ్రత్తగా ఆలకించండి. తెబోసు స్త్రీ అన్నారు. తెబేసు అంటే ప్రకాశవంతమైనది అని అర్థము. అయితే ఈ తెబోసు స్త్రీలో 5 అద్భుతమైన గుణ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైనా స్త్రీ భాగ్యవంతురాలుగా, అద్భుతమైన విజయముగా మరి ఉండాలి అంటే సద్గుణాలు
కలిగిన స్త్రీ అద్భుతమైన భాగ్యాలు పొందుకుంటుంది. దుర్గుణాలు కలిగిన స్త్రీ దౌర్భాగ్య స్థితిలోనికి వెళ్ళిపోతుంది. అయితే తెబోసు పట్టణంలో ఉన్న ఈ స్త్రీ చేసిన కార్యము తెలుసుకోవడానికి మనం ఇప్పుడు వాక్యంలో చదువుకున్నాం. అయితే చదువుకున్న యొక్క మాటలు అబీమెలెకును చంపేసింది. ఏమండి, అవునా కదా? అయితే అసలు ఈ అబీమెలెకు ఎవరు, ఏంటి, అసలు ఎందుకు తిరగటి రాతితో అతని యొక్క తల పగలగొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మనం వాక్యంలో పరిశీలించినప్పుడు ముందుగా మనము జరిగిన సంగతి తెలుసుకోవాలంటే అసలు ఈ అబీమెలెకు ఎవడు, ఎందుకు పట్టణస్థులందరూ గోపురంలోనికి వెళ్ళిపోయి ఆ గోపుర శిఖరం ఎక్కేసి ఆ ఊరి యజమానులు కూడా, ఆ పట్టణపు యజమానులు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా భయపడిపోయి పారిపోయి ఆ గోపురంలోనికి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకుని శిఖరం ఎక్కేసి అంతగా భయపడిపోయారు అబీమెలెకు కదండి. ఆ అబీమెలెకు చూసి ఎందుకంత భయము వారికి కలిగింది, ఆ పట్టణస్థుల వారికి ఎందుకంత భయం వచ్చిందంటే అబీమెలెకు ఎలాంటి వాడో మన వాక్యం నుంచి పరిశీలన చేస్తే ఈ అబీమెలెకు గిద్యోనుకు పుట్టిన ఉపపత్నికి పుట్టిన కుమారుడు. ఎవరండి? గిద్యోను ఉపపత్నికి కలిగిన కుమారుడు ఈ యొక్క అబీమెలెకు. అయితే పరిశుద్ధ గ్రంథములో చాలా మంది క్రూరులు ఉన్నారు, భయంకరమైన మరి దుర్మార్గులు ఉన్నారు. వాక్యంలో మనం చూస్తాం, ఫరోలు కానీ ఇంకా అనేక మంది మరి దౌర్భాగ్యపరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అత్యంత క్రూరుడు ఎవరు అంటే అబీమెలెకు. అబీమెలెకు ఎలాంటి వాడంటే ఎంత దుర్మార్గుడు అంటే అతడు అత్యాశ కలిగిన వాడు. మొదటి విషయం ఏమిటంటే అబీమెలెకు ప్రజలను ఏలాలి, తనే పరిపాలించాలి, తనే న్యాయాధిపతిగా వ్యవహరించాలి అనే ఒక అత్యాశ కలిగిన వాడు ఈ అబీమెలెకు. అందుకే ఇశ్రాయేలుని 3 సంవత్సరాలు పరిపాలించడానికి నాయకుడిగా ఏర్పాటు చేయబడిన వాడు ఈ అబీమెలెకు. కనుక ఇప్పుడు ఇటువంటి అత్యాశతో అబీమెలెకు ఏం చేశాడంటే అక్కడ ఆ యొక్క షెకెములో ఆ యొక్క ఉపపత్ని యొక్క కుమారుడైన యొక్క అబీమెలు రాజుగా నియమించబడటానికి ముందుగా వెళ్ళి వారితో మాట్లాడి నన్ను రాజుగా నియమించుకోండి, నా యొక్క సహోదరులు 70 మంది గిద్యోను యొక్క కుమారులు అంతమంది ఏలటము మంచిదా, నేను ఒక్కడిని ఏలటం మంచిదా, మీరే ఆలోచించుకోండి, నేను రక్త సంబంధిని కదా అని చెప్పి వారితో మాట్లాడుతున్నప్పుడు వారందరూ అంగీకరించి 70 తులాల యొక్క వెండిని తీసుకుని వచ్చి అతనికి ఇవ్వడం జరుగుతుంది. ఆ వెండితో ఏం చేస్తాడంటే అల్లరి జనాంగాన్ని, అంటే మన భాషలో చెప్పాలంటే రౌడీలను, భయంకరమైన రౌడీజం చేసే వాళ్ళ దుర్మార్గులైన వారిని ఏర్పాటు చేసుకున్నాడు. అలా ఏర్పాటు చేసుకుని ఒక రోజు ఏం చేశాడంటే తన యొక్క సహోదరులు, గిద్యోనికి ఎంతమంది కుమారులు అని చెప్పానండి? 70 మంది కుమారులు. ఆ 70 మందిని ఒక చోటికి రప్పించి ఒక రాయి దగ్గర బట్టలు తూతారు, చూసారా, బండకేసి బట్టలను బాదుతారే, అలాగా ఒక్కొక్కడిని ఏం చేశాడంటే 2 కాళ్ళు పట్టుకుని తలలో పగలగొట్టే విధంగా రాతికేసి 70 మందిని చంపేశాడు. అందులో ఒకతను యోతాము అనే అతను మాత్రం తప్పించుకొని పారిపోయాడు. జాగ్రత్తగా వినండి. అంటే ఎంత క్రూరమైన స్వభావం ఉందో ఒకసారి ఆలోచన చేయండి. అబీమెలెకు ఎంత చెడ్డవాడో చెప్పడానికి నేను ఈ విషయాలు మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఒక రాయి మీద ఒక మనిషి యొక్క తలకాయ పగిలింది అంటే ఎంత రక్తపాతం వస్తుంది. అలాంటిది 70 మందిని చంపడానికి ఒక్కొక్కరిని అలా బండకేసి ఒకే రాతి మీద, వాక్యంలో రాయబడి ఉంది, ఒక్క రాతి మీదే. చూడండి ఆ వాక్యాన్ని మనం చూసినప్పుడు న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. తరువాత అతడు గోఫ్రాలో ఉన్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలు కుమారులను తన సహోదరులనైన ఆ 70 మంది మనుషులను ఒక్క రాతి మీద చంపెను. చాలండి, ఒక్క రాయి మీద ఎంతమందిని చంపేశాడండి? అంటే అక్కడ ఎంత రక్తపాతం అవుతుంది. పైగా బయట వాళ్ళు కాదు, సొంత రక్త సంబంధులు, తన సొంత సహోదరులు ఏం చేశారు
ఒక్క రాయి మీద చంపేశాడు. అంత రక్తపాతం. అంటే అబీమెలెకు అంటేనే అర్థం ఏంటంటే రక్త పిశాచి, క్రూరుడు, అంత భయంకరమైన వాడు. అంతేకాకుండా తను చేస్తున్న పని ఏంటంటే షెకెములోనికి వెళ్ళి అక్కడ వారిని కూడా అగ్నితో కాల్చేస్తాడు. స్త్రీ పురుషులు 1000 మంది చచ్చిపోతారు. అది కూడా మీకు న్యాయాధిపతుల గ్రంథములోనే మీరు చూస్తారు. కానీ ఇవన్నీ చదువుకుంటే మనకి సమయం సరిపోదు. కానీ మొత్తానికి అబీమెలెకు క్యారెక్టర్ ఎలాంటిదంటే భయంకరమైన క్రూరుడు, రక్త పిశాచి, అత్యాశ కలిగిన వాడు, కఠినాత్ముడు, కనీసం కనికరం జాలి లేనివాడు, సొంత రక్త సంబంధులని కూడా చూడని భయంకరమైన కఠినాత్ముడు అబీమెలెకు. అంతేకాకుండా అగ్నితో ఏం చేశాడండి, షెకెములో వారిని కాల్చేశాడు. అప్పుడు స్త్రీ పురుషులు 1000 మంది చనిపోయారని వాక్యం ఉంది. అలా చంపాక తెబోసు పట్టణానికి వస్తాడు. అర్థమైందా అండి? అయితే ఇప్పుడు అబీమెలెకు ఎలాంటి వాడో మీకు చెప్పాను. ఇప్పుడు అబీమెలెకుని ఇశ్రాయేలీలు 3 సంవత్సరాల పాటు రాజుగా, ఏలేవానిగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయము యోతాముకు తెలిసి యోతాము వచ్చి అంటాడు, నా తండ్రి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మీకోసం కష్టపడి మిద్యాను చేతిలో నుండి మిమ్మల్ని విడిపించాడు. అయితే మిద్యాను చేతిలో నుండి మిమ్మల్ని విడిపించిన నా తండ్రి ఇంటికి మీరు ఉపకారం చేస్తే మంచిదే. అపకారము గనక చేస్తే మా అబీమెలెకు ద్వారా మీరు కాల్చబడతారు అని ఒక శాపాన్ని ప్రకటించి వెళ్ళిపోతాడు. ఎవరికి భయపడి? అబీమెలెకు భయపడి యోతాము శపించేసి వెళ్ళిపోతాడు. ఎవరిని అంటే ఆ ప్రజలను ఎవరైతే ఎన్నుకున్నారో వాళ్ళని శపించడానికి ముందుగా వచ్చి అతడు ఒక కథ చెప్తాడు. 4 చెట్ల గురించి. ఒలీవ చెట్టు వచ్చి అడిగింది, ద్రాక్ష చెట్టు వచ్చి అడిగింది ఏలమని, ఇలా చెప్పి ఆ తర్వాత ముళ్ళ పద అని చెప్పి అప్పుడు ఈ యొక్క యోతాము అబీమెలెకు యొక్క స్వభావాన్ని తెలియచేస్తూ మీరు అలాంటి వాడిని నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నారు. మీరు నా తండ్రి ఇంటికి మంచి చేస్తే మీకు మంచి జరుగుతుంది, చెడు చేస్తే కనుక మీరు ఇలా అయిపోతారని చెప్పి శపించేసి వెళ్ళిపోతాడు. నా తండ్రి ఇంటి వారిని, సహోదరుల్ని బండకేసి రాతికేసి చంపేసిన వాడిని మీరు నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నారు, కాబట్టి మీకు ఇలా అయిపోతుందని చెప్పి శపించేసి అబీమెలెకుకి భయపడిపోయి యోతాము పారిపోతాడు. ఇది జరిగిన సంఘటన. అయితే ఇప్పుడు ఈ అబీమెలెకు షెకెములో వారిని కాల్చేశాడు కదా, అక్కడ స్త్రీ పురుషులు 1000 మంది చనిపోయారు. ఇప్పుడు తెబేసు పట్టణానికి వచ్చాడు. మన ప్రారంభంలో వాక్యం చదువుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇలాంటి చరిత్ర ఉన్నవాడంటే ఎవరికైనా భయమా కదా అండి? అమ్మా, కళ్ళ ముందు 70 మందిని రాయికేసి కొట్టి చంపాడంటే ఎవరికైనా, ఎలాంటి వారికైనా ఏముంటుంది? మనం చదువుకున్న యొక్క వాక్యములో అబీమెలెకు తెబేసు పట్టణానికి వస్తున్నాడంటే ప్రజలందరూ ఏమైపోయారండి? గడగడ గడగడ వణికిపోయారు. ఎలాంటి వారు? స్త్రీలు వణికిపోయారు, పురుషులు వణికిపోయారు, పట్టణపు యజమానులను రాశారు కదా, చదివామా లేదా అండి? పట్టణపు యజమానులు కూడా, అంటే ఊరు పెద్దలు కూడా, గొప్ప గొప్ప వారు అందరూ కూడా ఏమైపోయారండి? అందరూ భయముతో ఆ తెబేసు పట్టణంలో ఒక పెద్ద గోపురం ఉంటే ఆ గోపురంలోనికి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకుని శిఖరం మీదకి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు ఆ పట్టణ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే వాళ్ళందరూ ఇప్పుడు ఏమనుకుంటున్నారు? అమ్మా, అబీమెలెకు వచ్చేసాడు తెబోసు ప్రాంతానికి, ఈ గోపురము ద్వారం దగ్గరికి వచ్చేస్తే మళ్ళీ అగ్నితో ఏం చేస్తాడు? కాల్చేస్తాడు. అంటే అందరికీ బతుకుతామని ఆలోచన ఉందా? అందరూ ఏమనుకుంటున్నారంటే సజీవముగా దహనమైపోతాము, బూడిదైపోతాము, ఇంకెవ్వరము తప్పించుకోలేము అని అందరూ ఎలా ఉన్నారండి? ప్రాణ భయముతో విలవిల్లాడిపోతున్నారు. వారికి ఎవరి దగ్గర నుండి ఎలాంటి సహాయము అందరి పరిస్థితి ఒక బలహీనమైన పరిస్థితి. ఒక పట్టణం అంతా ఒక పెద్ద సమస్యల్లో ఇరుక్కుపోయింది. కనుక
ఈ యొక్క అబీమెలెకు వచ్చాడనగానే వాళ్ళందరికీ ఎలా ఉందండి, ఇక వారి ప్రాణాలు వారి చేతుల్లో లేవు. అందరూ గడగడ వణికిపోతున్నారు. ఇక బతుకుతామని ఆశ కొంచెము కూడా లేదు. ఇప్పుడు ఈ పట్టణంలో ఉన్న వారందరికీ పెద్ద సమస్య, ఎవ్వరు సహాయం చేసేవాళ్ళు లేరు. ఈ సమస్యను పరిష్కరించే వాళ్ళు ఎవరు లేరు, కాపాడేవారు ఎవరు లేరు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఈ తెబోసు పట్టణపు వారందరూ ఉన్నప్పుడు అక్కడ ఒక స్త్రీ ఒక కార్యము చేసింది. ఒక స్త్రీ ఆ పట్టణాన్ని రక్షిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అవునా అండి? ఎవరైనా ఊహించారా? అసలు బతుకుతామని వెళ్ళారా వాళ్ళు? అబీమెలెకు చేతిలో చిక్కాంరా బాబు అనుకున్నారా లేదా? అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఆ పట్టణంలో ప్రజలందరూ వణికిపోతూ ఉన్నప్పుడు ఒక్క స్త్రీ ఎంతమంది అండి? 100 మందా 1000 మంది అని రాశారా? చెప్పండి. ఒక్క స్త్రీ అని రాశారు. ఒక్క స్త్రీ పట్టణమంతా గజగజ వణిగిపోతా ఉంటే ఆ స్త్రీ ఆమె చేసిన కార్యం చూడండి. అసలు అబీమెలెకుని ఏమండి ఒక్కరు చంపడం ఈజీయా, లేకపోతే పట్టణంలో ఉన్న వారందరూ చంపడం ఈజీయా? చెప్పండి. మీరందరూ కలిసి ఒకరి మీద దాడి చేయటం చాలా ఈజీ, అవునా అండి? మరి పట్టణంలోని వారందరూ కూడా అబీమెలెకుని ఏం చేయలేరా? అమ్మ, అంతమంది ఉన్నారు కదా, అంత జనాభా ఉన్నారు కదా, వాళ్ళందరూ తలంచుకుంటే అబీమెలెకుని ఏమీ చేయలేరా అండి? ఈజీగా ఒక్కడే కాబట్టి ఈజీగా అతను ఏం చేయగలరు. అయినా సరే అంతమంది కూడా ఒక్కడిని ఏమీ చేయలేక పిరికి వారిలాగా ప్రాణ భయముతో చావటానికైనా సిద్ధపడ్డారు కానీ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయలేకపోయారు. అలాంటి సందర్భంలో ఒక స్త్రీ, ఆ తెబోసు ప్రాంతంలోని స్త్రీ తాను చేసిన పనిని మనము వాక్యంలో చదువుకున్నాం. ఇప్పుడు ఈ స్త్రీలమైన మనందరికీ గొప్ప ధైర్యాన్ని కలిగించే అద్భుతమైన సందేశం ఈ రాత్రి ఇవ్వబోతుంది. ఏంటండి అంటే, ఏమంటే మనందరికీ కూడా భయంకరమైన సమస్యలు ఉంటాయి, లేవా అండి? స్త్రీలకు ఎన్ని బాధలు, కుటుంబ భారము, పిల్లల బాధలు, భర్త బాధలు, ఎన్నో బాధలు కదండి. అలాంటి సందర్భంలో కొంతమంది స్త్రీలు కృంగిపోతూ ఉంటారు. శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడలను చేత కానీ వాడబోతాం. సమస్యలను పరిష్కరించుకోలేక చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు, లేకపోతే వాళ్ళు సాయం చేస్తారు వీళ్ళు సాయం చేస్తారని పరుగులు పెట్టే వాళ్ళు ఉన్నారు. అయితే ఈరోజు తెబోసు స్త్రీ, ఆమెలోంచి నేను మీకు 5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆమెలో ఉన్న అద్భుతమైన సద్గుణమే ఆ తెబోసు స్త్రీ గొప్ప భాగ్యవంతురాలుగా పరిశుద్ధ గ్రంథములో 1 వచనములో ఆమె పేరు లేకపోయినా ఆమె పనిని మాత్రము రాయడం జరిగింది. కనుక ఈ రాత్రి ఈ యొక్క బెతెస్తు ఆత్మీయ జీవ కూటములో ఈ తెబోసు స్త్రీలో ఉన్న 5 విషయాలను మనము తెలుసుకుందాం. ఆమె పట్టణానికి పట్టిన సమస్యను ఎలా అయితే పరిష్కరించగలిగిందో అలాగనే మన జీవితంలో, మన సంఘాల్లో కానీ, మన కుటుంబంలో కానీ, మన వ్యక్తిగత జీవితంలో కానీ ఎలాంటి సమస్యనైనా మనము కూడా ఒక తెబోసు స్త్రీ అయితే, ఏమండి నీవు నేను ఒక తెబోసు స్త్రీ అయితే మనం కూడా అద్భుతమైన విజయాన్ని సాధిస్తామా లేదా అండి? రైట్. కనుక అయితే ఈ తెబోసు స్త్రీ తెరగట్ట రాయి తీసుకుని గోపురం ఎక్కి వాడి తల ఏం చేసింది? పగలగొట్టింది అని రాశారు. కనుక ఇప్పుడు ఈ తెబోసు స్త్రీ ఆమెలో కనిపించే 5 విషయాలలో నెంబర్ 1 ఏంటి అంటే, ఇజ్రాయేలు యొక్క దేశమును ఆమె ప్రేమించింది. తాను ఉన్న పట్టణాన్ని ప్రేమించింది. అయితే దేవుని బిడ్డలారా, లోక ప్రేమల గురించి నేను మాట్లాడట్లేదు, కానీ లోక ప్రేమల్లో స్వార్థం, అసూయ, ద్వేషము, కపటం, మోసం, విషపూరితము, అవసరాల ప్రేమలు ఇవన్నీ కనిపిస్తూనే ఉంటాయి.
ప్రస్తుతము నటన ప్రేమ ఏలుబడి చేస్తుంది సృష్టిలో. కనుక నిజమైన యథార్థమైన వాస్తవమైన పరిశుద్ధమైన ప్రేమ ఏదైనా ఉంది అంటే ప్రేమకు స్వరూపం కలిగిన యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే ఉంది కదా. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. అయితే యథార్థమైన నిజమైన ప్రేమకుండే లక్షణాలు కొన్ని ఉంటాయండి. ఆ ప్రేమలో 3 విషయాలు ఉంటే అది ఖచ్చితంగా నిజమైన ప్రేమ అండి. ఆ 3 ఏంటంటే, నిజమైన ప్రేమకు రోషం ఉంటుందండి. ఏముంటుంది? రోషం ఉంటుంది. అందుకే చూడండి, బయట పిల్లలని ఏమన్నా సరే మనం ఏం పట్టించుకోం. అదే మన బిడ్డ అయితే, మన కడుపున పుట్టిన బిడ్డని ఎవరైనా ఏమైనా రోషం పొడుచుకొని వచ్చేస్తుంది. అవునా కాదా అండి? బయట వాళ్ళని ఏమన్నా మనకేమీ రాదు, కానీ మన వాళ్ళని ఏమైనా అంటే అక్కడ నీకి నాకి అనే 2 అక్షరాలకి ఎంత వ్యత్యాసం ఉందో చూసారా? నా అనుకున్నప్పుడు ఏమొస్తుంది? రోషం వస్తుంది. మన దేవుడు ద్వితీయోపదేశ కాండంలో రాయబడిన మాట ఏంటంటే, తెరవద్దు కానీ రోషము కలిగిన దేవుడు. కాబట్టే మనం పడుతున్న బాధలకు, మన మీద ఉన్న పాప భారం, శాప భారం, శిక్ష భారం, వ్యాధి భారములు, ఈ భారములతో బంధింపబడిన మన యొక్క బ్రతుకులను దేవుడు సరిచేయడానికి రోషముతో దిగొచ్చాడు ఆయన ప్రేమతో. కనుక మన దేవుడు రోషము కలిగిన ప్రేమను ఏమండి, ప్రేమ మాటలతో చెప్పేది కాదు, అది చేతల్లో. అంటే అది మాటలతో చెప్పడం వేరు, చేతల్లో చూపించడము వేరు. కనుక ప్రేమ ఎప్పుడు పెదాల మీద కాదండి, పనుల్లో కనిపించాలి. అవునా అండి? కనుక యేసయ్య ప్రేమ ఆయన నోటి మాటతో కాదు, కానీ నేను లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నానని చెప్పడానికి, ఇంత అని చెప్పడానికి వీలు లేనంత ఎంతో అనే పదములోనే కనిపిస్తుంది కదా. అంత ప్రేమను ఆయన ప్రత్యక్షంగా చూపించారు కదా. కనుక ప్రేమకు రోషం ఉంటుంది. రోషం అంటే దేనికైనా తెగిస్తారు. కనుక ప్రేమకు రోషం, తెగింపు, త్యాగము. ఏం చెప్పండి? రోషము, తెగింపు, త్యాగము. రోషం వస్తేనే తెగిస్తారు, తెగిస్తేనే త్యాగము చేస్తారు కదా. అవునా కాదా అండి? ప్రేమించిన వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. అవునా? నేను లోక ప్రేమ గురించి మాట్లాడట్లేదని చెప్పాను. దైవ ప్రేమ అంత ఉన్నతమైంది. అయితే తెబోసు స్త్రీ తాను ఉన్న పట్టణాన్ని ప్రేమించింది. తన ఒక్కదాని కోసం చేసిందా అండి? ఆ పట్టణపు వారందరూ కూడా ఏ అభిమేలకు ద్వారా ఇబ్బంది పడుతున్నారో, ఈ అభిమేలకు ద్వారా ఇంత కష్టాన్ని భరిస్తున్నారో, ఆ స్త్రీ ఆ పట్టణాన్ని ప్రేమించింది కాబట్టి, ఆ దేశాన్ని ప్రేమించింది కాబట్టి, ఈ అభిమేలకు కానీ ఏదో ఒకటి చేయాలి అనుకుంది. కనుక ప్రేమించింది కాబట్టి ఆమె తెగించింది కాబట్టి త్యాగపూరితమైన నిర్ణయం తీసుకుంది. ఏంటంటే అది తిరగట్రాయి తీసుకెళ్ళి ఆడి బుర్ర బద్దలు కొట్టాలి. ఏమంటే ఒకవేళ గురి తప్పితే ఏంటి? అభిమేలెకు గాడి చేతిలో అయిపోయింది. అవునా? వాడు ముందు గోపురమాలను పక్కన పెట్టి అందులో ఉన్న వాళ్ళని ఆపి ఈమెని ముక్కలు చేసేసి భయంకరమైన క్రూరంగా చంపేసేవాడు. అవునా అండి? అంటే ఎంతకి తెగించి అంటే తన ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్నట్లుగా ఆ పట్టణము కోసం, ఇజ్రాయెల్ దేశము కొరకు చూడండి ఎంత రోషముతో తెగించి త్యాగపూరితంగా ఆ పని చేయడానికి ముందుకు వచ్చిందో కదా. ఇప్పుడు పట్టణాన్ని ప్రేమిస్తున్నానని ఆమె క్రియలలో చూపించిందా లేదా అండి? నిజంగా ఈ రాత్రి మనం కూడా యేసయ్యను ప్రేమిస్తే, బెతెస్దా గాడ్ మినిస్ట్రీస్ ప్రేమిస్తే, మీ సేవకులను మీరు ప్రేమిస్తే మీలో కూడా ఏముంటుంది? రైట్, రోషం ఉంటుంది. నా సంఘము అనుకున్నప్పుడు వేరు, నీ సంఘము అనుకున్నప్పుడు, మీ అమ్మగారు అనుకుంటే వేరు, మా అమ్మగారు అనుకుంటే కదా.
ఒక్క అక్షరములో ఒక ఒత్తులో ఎంత తేడా ఉంది, అవునా అండి? ఆమె ప్రేమించింది కాబట్టి ఆమె రోషముతో తెగించి వచ్చింది కదా అబీమెలెకుని చంపేయడానికి. ఒక్క స్త్రీ, ఆ మాట మర్చిపోకండి చివరి వరకు కూడా. ఒక్క స్త్రీ అంత గొప్పగా ఆ పని చేసినప్పుడు మనం ఎంతగా చేయాలండి? ఇంతమంది స్త్రీలు ఉన్నారు కదా, మీరందరూ కలిస్తే ఈ బెథెస్దా గాడ్ మినిస్ట్రీస్ని ఎక్కడికో తీసుకెళ్తారు, అవునా కాదా? ఈ సంఘమును బట్టి దేవుని యొక్క ప్రేమను మీరు ప్రకటించగలుగుతారు, ప్రచురణ చేయగలుగుతారు. మీకు విషయం చెప్పమంటారా? అసలు మనం ఎందుకు పుట్టామండి? చెప్పండి. అసలు మనం ఎందుకు ఏర్పాటు చేయబడ్డామండి? పేతురు గారు అంటారు కదా రాసిన పత్రికలో, చీకటిలో నుండి మిమ్మల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురణ చేయడానికి. దేని కొరకంట? ప్రచురణ చేసే పని కేవలం యాజకులను రాశారు అక్కడ కాదండి. వంశమును, రాజులను, యాజకులను, పరిశుద్ధ జనాంగమును, సొత్తైన ప్రజలు, 5 విషయాలు అక్కడ ఉంటాయి. అంటే అందరికీ దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రచురణ చేయమన్నాడు. ఏ ప్రచురణ చేయమన్నాడు? ఆయన గుణాతిశయాలు. దేవుని గుణాతిశయాలు తెలుసా అండి మనకి? మానవుని యొక్క గుణాలు తెలుసుకోగలం కానీ దేవుని గుణాలు తెలుసుకోగలమా? కానీ దేవుని అద్భుతమైన గుణాతిశయాలు, అతిశయాలు. అతిశయం అంటే గర్వించదగిన, ఆనందించదగినది కదా. గుణాతిశయం అంటే మన దేవునిలో ఉన్న అద్భుతమైన గుణాలను బట్టి అతిశయించే ఆ అద్భుతమైన విషయాలు ఏంటంటే, ఆయన ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క పేరు ఉందండి. దయామయుడు, కరుణామయుడు, అవునా? ఇలా ఎన్నో ఉన్నాయి. అందులో ఆయన గుణాలలో మొట్టమొదటి గుణమే ప్రేమ. ఏం చెప్పండి? ప్రేమ, న్యాయము, జీవము, శక్తి, స్వతంత్రత, సర్వవ్యాప్తత్వము, ఇలాంటి మొదలైన శుభ లక్షణాలు. అలాంటి లక్షణాలు కలిగిన దేవుణ్ణి మనం ఏం చేయాలంటండి? ఎందుకు ఏర్పాటు చేయబడ్డాము? ప్రచురణ చేయడానికి, ప్రకటించడానికి, మన క్రియలలో, మన మాటల్లో, మన పనులలో. కనుక యాజకులు చేసే పని, వారి ప్రేమ వేరే అయితే విశ్వాసుల యొక్క పని కదా. కనుక వంశములు, రాజులు, పరిశుద్ధ జనాంగము, యాజకులు, ఆయన సొత్తైన ప్రజలు అందరి పని ఏంటంటే ఆయన గుణాలను అతిశయింప చేసే విధంగా మనము ప్రచురణ చేయాలి. కనుక ఇప్పుడు తెబోసు స్త్రీ ఏం చేసింది? ఆయన ప్రేమ అనే గుణాతిశయాన్ని ప్రచురణ చేసే విధంగా ఆ పట్టణములో అద్భుతమైన పని చేసింది. కనుక ఈ రాత్రి ఈ మాటలు వింటున్న వాళ్ళరా, సృష్టికర్త అయిన దేవుని యొక్క ప్రేమ అనే గుణాతిశయాన్ని సృష్టి యావత్తు ప్రచురం చేస్తుందా లేదా అండి? స్త్రీ అంతటి ప్రేమ గల కార్యం చేసింది కదా. సృష్టికర్త అయిన దేవుడు సృష్టించిన సృష్టి యావత్తు కూడా దేవుని ప్రేమను ప్రచురం చేస్తుందా లేదా అండి? పసిడి, వర్ణపు టెండ, భాగ్యదారుల వానలు, విసిరే గాలి, విరిసే పుష్పాలు, రసమొల్కే పండ్లు రమ్యమైన ప్రేమను చూపిస్తా ఉన్నాయి, అవునా అండి? మరి సృష్టికర్త అయిన దేవుని చేత సృష్టింపబడిన సృష్టి ఇంతటి ప్రేమ ప్రచురణ చేస్తే, ఆ సృష్టికర్త అయిన దేవుని చేతిలో నుండి మనం తయారు చేయబడిన మనం ఎంత ప్రచురణ చేయాలి కదండి? ఈ రాత్రి ఈ స్త్రీల ఉజ్జీవ కూడికలకు వచ్చిన వాళ్ళ నిజంగా ఈ ప్రేమ మనలో కూడా ఉంటే, తెబోసు స్త్రీలాగా మనము కూడా ఒక అద్భుతమైన విజయాన్ని సాధిస్తాం. మనకున్న ప్రతి సమస్యను కూడా ఏం చేయగలుగుతాము? పరిష్కరించుకోగలుగుతాం. కనుక నిజంగా మీరు మీ కుటుంబాన్ని ప్రేమిస్తే మీ కుటుంబం కొరకు ఎంత ప్రయాసపడతారు, అవునా? కనుక మీ ప్రేమను ఎలా అయితే మీరు క్రియలలో వ్యక్తపరుస్తారో, ఈ రాత్రి వింటున్న వాళ్ళారా, ఈ సంఘములో మీరు ఒక బెథెస్దా గాడ్ మినిస్ట్రీస్లో ఉన్న మీరు ఒక తెబోసు స్త్రీలాగా ఉంటే సంఘాన్ని ఏం చేయండి? ప్రేమించండి. ప్రేమిస్తారా లేదా? ప్రేమించాలి. ఎవరు ప్రేమించగలరు అమ్మా? దేవుడు ఏమంటాడంటే యోహాను సువార్తలో, నా మాట వినేవాడే నన్ను ప్రేమించేవాడు. ఆయన మాట ఏది? ఆయన మాట ఏదండి? మీ చేతుల్లో ఉన్న ఆ యొక్క వాక్యమే
యాజకుని నోట నుండి వినిపిస్తున్న మాటలే, ఆ ఉపదేశములే, ఆ బోధలే, ఆ వాక్య సందేశాలే దేవుడే వారి ద్వారా మీకు ఏం చేస్తున్నాడు? ఆ మాట విన్నవారే దేవుణ్ణి ఏం చేసినట్టండి? ప్రేమించిన వారు. నా మాట వింటేనే నన్ను ప్రేమించేవారు. ప్రేమించకపోతే ఏమండి, మన ప్రేమ పెరగాలి కానీ తగ్గకూడదు. ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయములో సంఘ చరిత్రలో ఒక మాట ఉంది. ఆ ఎఫెసు సంఘములో ఒక తప్పు చూపించారు. ఏంటంటే, మొదట నీకున్న ప్రేమ వదిలితివని ఒక తప్పు. ప్రేమ వదిలితేనే, మొదటున్న ప్రేమ తగ్గితేనే తప్పు అయితే, తప్పులు కలిగిన తప్పులు ఎన్ని తప్పులు అంటారు? అర్థమైందా నా భాష? అర్థమైందా అండి? ప్రేమ తగ్గితేనే తప్పు అయితే, అనేక తప్పులు మనలో ఉంచుకుంటే అవన్నీ తప్పులు కదా. కనుక ప్రేమ తగ్గితే అది తప్పు. ఆ తప్పుకి శిక్ష ఏంటో కూడా అక్కడ వాక్యంలో వ్రాయబడి ఉంది. కనుక ఈ యొక్క సంఘములో కొనసాగుచున్న వారు ద్వారా మీ తల్లి గారి యొక్క, తండ్రి గారి యొక్క ప్రేమను పొందుకుంటున్నారు కదా, అలాగే మీ ప్రేమను కూడా ఈ సంఘములో ఏం చేయండి అమ్మా? చూపించండి. మీ ప్రేమను అద్భుతంగా మీ క్రియలలో వ్యక్తపరచండి. మీ పనులలో, మీ పరిచర్యలో, మీ సహకారములో, మీ యొక్క ఆత్మీయ జీవితములో, మీ యొక్క సహవాసములో, సంఘములో మీ ప్రేమను నమ్మకత్వంతో చూపించండి. కనుక ఇతెబోసు స్త్రీలాగా మీరు సంఘాన్ని ప్రేమిస్తే, సేవకులైన వారిని ప్రేమిస్తే, మీ జీవితాల్లో ఉన్న సమస్యలన్నిటికీ కూడా దేవుడు గొప్ప అద్భుతమైన విజయాన్ని ఇస్తాడు. అలాంటి ప్రేమ దేవుని రాత్రికి వచ్చిన మీ అందరికీ, బెతెస్దా గాడ్ మినిస్ట్రీస్ లో ఉన్న మీ అందరికీ కూడా అద్భుతమైన పరిపూర్ణమైన ప్రేమ మీ అందరికీ అనుగ్రహించును గాక.